కొందరు భక్తులు అవగాహన ఎన్ని విధాలుగా చేయవచ్చును, అవగాహన ఎన్ని విధాలుగా భావించవచ్చు, తెలుసుకోవచ్చు, గుర్తించవచ్చు అని అడిగారు. దీనికి జవాబు ఉన్నదే అవగాహన. ఉన్న అవగాహన నువ్వు ఏ పేర్లు పెట్టినా, ఏ విధంగా పెట్టినా అంటే అవగాహనే. అవగాహన అంటే స్వానుభవంలో ఉన్నదాన్ని ఉన్నట్లుగానే, స్వానుభవంలో ఉన్నదాన్ని ఉన్నట్లుగానే గుర్తించి గమనించి తెలుసుకున్నటమే స్వయం అవగాహన. మామూలుగా దేహ అవగాహన మౌనమే, దేహ అవగాహన మౌనమే, ఇంద్రియ అవగాహన ఆనందమే, ఆకాశ అవగాహన మౌనమే, పరమాణువుల అంటే చెప్పండి పదార్థ అవగాహన సదస్వాంతమే, నిద్ర అవగాహన, స్వప్న అవగాహన, మెలకువ జాగ్రత్త అవగాహన పరిపూర్ణ మౌనమే అని చెప్పవచ్చు. అలాగే ప్రణవ అవగాహన సహజాంతమే, ఓంకార అవగాహన పరిపూర్ణ మౌనమే, మంత్ర అవగాహన, జప అవగాహన, ధ్యాన అవగాహన, ధారణ అవగాహన, యజ్ఞ అవగాహన మొత్తం పరిపూర్ణ ఆనంద స్వరూపమే. ప్రకృతి ఆరాధన కావచ్చు, సృష్టి అవగాహన కావచ్చు, ప్రపంచ అవగాహన కావచ్చు, జగత్తు అవగాహన కావచ్చు, అండపిండ బ్రహ్మాండాలతో అనంత విశ్వ అవగాహన కావచ్చు. ఈ సర్వం ఆకాశహితంగా ఉన్న అవగాహనతో ఉన్న సృష్టి అవగాహనతో పంచభూతాత్మ దేహ అవగాహన సహజమే, నేను అవగాహన సహజమే. అయితే పదాలు మారిన కొద్దీ అవగాహన మారుతుంది అని భావించదు. ఉన్నదాన్ని ఉన్నట్లుగానే గ్రహించి ఉనికిగా ఉండటమే ఉనికి అవగాహన. ఉన్నది ఉనికే, ఉనికి ఉన్నది, నేను ఉన్నది, నేను ఉన్నాను, నేను ఉంటుని, నేను ఉండుట నేనుకి ఉనికితో నేను శబ్ద అవగాహన, భావ అవగాహన, తలంపు అవగాహన, ఆలోచన అవగాహన, సంకల్ప అవగాహన, స్మరణ అవగాహన, మనన, శబ్ద, చలన, చైతన్య అవగాహన ఇలా చెప్పుకోతుంటే అంతా అవగాహన. స్వయం అవగాహన కానిది, స్వయం అవగాహన లేనిది ప్రసక్తి లేదు. ప్రమాణ అవగాహన కూడా చెప్పుకోవచ్చు. ప్రత్యక్ష అవగాహన, పరోక్ష అవగాహన, సాక్షాత్కార అవగాహన, దర్శన అవగాహన, సగుణ అవగాహన, నిర్గుణ అవగాహన, నామరూపాది దృష్టితో కూడిన నామరూపాది దృశ్యంతో కూడిన సూక్ష్మాతి సూక్ష్మ, స్థూలాతి స్థూల పంచభూతాత్మ అవగాహన, తన్మాత్రల అవగాహన, ఉన్నది అవగాహనమయం అని గుర్తించి గమనించి తెలుసుకుంటమే అవగాహనని అనుకునేవాడు మాత్రమే, భావించేవాడు మాత్రమే, మన్నం చేసేవాడు మాత్రమే, తలంపు మాత్రమే, సంకల్పం మాత్రమే అవగాహన.